ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇప్పుడు మాఘమాసం నడుస్తోందండి. మాఘశుద్ధ అష్టమి ఆ రోజుని భీష్ముని వారు పరమపదించారు. తర్వాత భీష్మేకాదశి అని పిలుస్తాం. అయితే ఆయన మరణించడానికి గౌరవ సూచకంగా ఆయన మరణించిన తర్వాత దానికి మనం అందరం కూడా ఆ పేరు పెట్టాం భీష్మేకాదశి అని. ఇప్పుడు భీష్ముని వారి గురించి కొంచెం తెలుసుకుందామండి. ముందు మనం ఈ కురువంశం మహాభారతం చాలా విస్తృతమైనది. 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి మహాకావ్యం. దాంట్లో చెప్తారు పెద్దలు, దాంట్లో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఉన్నదంతా కూడా దాంట్లో ఉంది అని చెప్తారు. అయితే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే మహాభారతం చాలా విస్తృతమైనది. 18 పర్వాలు. ఇక్కడ మనం ఈ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే మనం ప్రతీపుడు అనేటువంటి ఆ చంద్రవంశపు రాజు అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. ఎందుకంటే అతనికి 3 కుమారులు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. దేవాపి అతను రాజ్యాన్ని విడిచిపెట్టి చిన్నతనంలోనే అడవులకు వెళ్ళిపోతారు. ఇకపోతే బాహ్లికుడు చిన్నవాడు. ఇకపోతే శంతనుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తారు. ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధం ఉంటుందండి భూమి మీద. ఇది ఒక విశ్వ ప్రణాళిక ప్రకారంగా ఈ మహాభారత యుద్ధం అంతా కూడా జరిగింది. ఎందుకంటే దుష్టులు ఎక్కువైపోయారు. మనకి ఎప్పుడూ కూడా ఈ అవతారాల్లో భగవంతుడు చెప్తాడు, ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మానికి రక్షణ చేయడానికి నేను భూమి మీద అవతరిస్తానంటాడు. అందులో ఆ భూదేవికి ఏమైనా ఆయనకి బాధ కలిగితే ఆయన సహించలేడు. అలాగా ఈ మహాభారత యుద్ధం అంతా కూడా కల్పింపబడిందని చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఈ శంతన మహారాజు ఇతను కూడా కార్యకారణ సంబంధం ఎందుకంటున్నానంటే, ఒకసారి ఇతను దేవలోకంలో రాజర్షిగా ఉన్నప్పుడు అక్కడ సంగీత విద్వత్సభ జరుగుతూ ఉంటుంది. అక్కడ అతను చూస్తూ ఉంటే అలాగా అక్కడ మందాకిని ఆవిడ గంగాదేవి అలా వెళ్తుంది. ఆవిడ అలా చూస్తాడు క్రీగంటని ఆవిడ్ని. ఇది బ్రహ్మదేవుని చూసి ఇద్దరినీ కూడా భూలోకంలో జన్మించమని ఆయన శాపమిస్తాడు. మహాభారతం అంతా కూడా అందరూ కూడా ఆ దివి నుంచి భూకు దిగినటువంటి దేవతలు అవ్వచ్చు, రాక్షసులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రండి. కర్ణుడనేవాడు సహస్ర కవచుడు. ఆయన కూడా నరనారాయణులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్కొక్క కవచం ఛేదిస్తూ ఉంటే ఒకే ఒక కవచంతో వాడు సూర్యుడిలోకి వెళ్తాడు. సరే, భీష్ముడి గురించి చెప్పుకుందాం. ఈ శంతన మహారాజు ఒకసారి ఆ గంగానది ఒడ్డున వెళ్తూ ఉంటారు. అంటే శాపం పొందారు కదా, శంతనుడిగా జన్మించాడు. అక్కడ ఆయనకి స్త్రీ రూపంలో గంగాదేవి కనపడుతుంది. ఆవిడని వివాహం చేసుకుంటానని చెప్తాడు. ఇతను అడుగుతాడు, ఆవిడ అంగీకరిస్తుంది. కానీ దానికి ఒక షరతు పెడుతుంది. అయితే నేనేం చేసినా సరే నా మాటకు అడ్డు చెప్పకూడదు, అడ్డు చెప్తే నేను నుంచి వెళ్ళిపోతానంటుంది. అయితే దీనికి ఇక్కడ మళ్ళీ ఒక కారణం ఉంటుంది. ఇక్కడే మనకి ముఖ్యమైనటువంటి కథ ప్రారంభమవుతుందండి. మనకి అష్టవసువులు అని చెప్పేసి ఉంటారు. మనకి ఈ పంచభూతాలు, అష్టవసువులు, అలాగే కుబేరుడు, యముడు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ కూడా మన భూమిని అది సమతుల్యంలో ఉంచడానికి, పరిపాలించడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే అష్టవసువులు ఒకసారి ఏమవుతుందంటే, ఈ అష్టవసుల్లో చివరివాడు వశిష్ఠ మహాముని, ఆ వశిష్ఠుల తాలూకా గోవుని సురభి దాన్ని దొంగిలిస్తాడండి. ఎందుకంటే తన భార్య స్నేహితురాలు ఎవరికో కూడా ఆ పాలు తాగితే జబ్బు కుదురుతుందని ఆ గోవుని దొంగిలిస్తారు. అది వశిష్ఠుల వారు చూస్తారు. అందరూ దీనిలో ఉన్నప్పటికీ కూడా చివరివాడే ఆ గోవుని ఉప్పి పట్టుకెళ్ళాడు కనుక ఏం చెప్తారంటే ఆయన,
మీరు భూలోకంలో పుట్టాలి అని చెప్పి శపిస్తారు. అయితే వాళ్ళు మళ్ళీ ఆయన్ని కోరితే, సరే భూలోకంలో చివరివాడు ఒక్కడే ఉంటాడు, మీరందరూ కూడా మళ్ళీ మీ స్వస్థలాలకు వెంటనే వచ్చేస్తూ ఉంటారు పుట్టిన వెంటనే అని చెప్తారు. ఆ కారణం చేత ఇప్పుడు ఈయన గంగాదేవిని చేసుకున్నాడు కదండి, ఇక్కడ అది వస్తుందన్నమాట కార్యం. ఈవిడ పుట్టిన వెంటనే బిడ్డలందరినీ కూడా నీటిలో పడివేస్తూ ఉంటుంది. పడివేస్తుంటే రాజుగారు అడుగుతారు, ఏమిటి ఇది నువ్వు చేస్తున్నావు, ఇలా పడేయడం నీకు ఏదైనా భావ్యంగా ఉందా అని అడుగుతాడు. ఆవిడ 7 వరకు పడేస్తుంది. ఇక చివరిది ఏంటంటే ఆ అష్టవసువుల్లో ప్రభాసుడు అనేవాడు అతను. అప్పుడు ఆ రాజు ఆటంకపరచగానే ఆవిడ ఆ పిల్లాడిని పట్టుకుని వెళ్ళిపోతుంది. చెప్తుంది, ఈ పిల్లాడిని పెద్ద చేసి నేను తీసుకొస్తాను, ఇతన్ని నేను చంపనని. అతన్ని ఆవిడ తీసుకెళ్ళి వశిష్ఠుల వారి దగ్గర ఆయన వేదాలు, నీతిశాస్త్రం, వేదాంగాలు అన్నీ కూడా ఆయన నేర్చుకుంటారు. తర్వాత అతన్ని తీసుకొచ్చి పరశురాముడి దగ్గరికి విద్యకి పెడతారు. ఆయన ధనుర్వేదం అంతా కూడా క్షుణ్ణంగా ఆయన దగ్గర నేర్చుకుంటారండి. నేర్చుకున్న తర్వాత ఆవిడ తీసుకొచ్చి ఆ శంతన మహారాజుకి అప్పచెప్తారు. అప్పుడు ఆయనకి నామకరణం దేవవ్రతుడు అనేటువంటి నామకరణం చేస్తారండి. తర్వాత కాలంలో ఈ శంతన మహారాజు గంగాదేవి వెళ్ళిపోయారు కదండి ఇంకా ఆవిడ. అయితే ఇతను మళ్ళీ వ్యవహారాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక దాసరికన్యను చూస్తారు. అంటే ఈ చేపలు పడతారు చూసారా, వాళ్ళ అమ్మాయి అనమాట. ఆ దాసరాజు కూతురు, ఆవిడ సత్యవతీదేవి. ఆవిడని మోహిస్తాడు. అయితే వాళ్ళు ఏమిటంటారంటే ఆ రాజుతోటి, రాజా సరే నువ్వు చేసుకుంటానంటున్నావు, మళ్ళీ విడిచిపెట్టేస్తే మాకు ఇబ్బంది కదా, అయితే ఈవిడికి పుట్టిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏదో ఉండాలి కనుక వాళ్ళు పుట్టిన వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి, రాజ్యం వాళ్ళకి ఇవ్వాలంటే ఇతను అదేమిటి నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, నేను ఎలా ఇస్తానని చెప్పేసి ఈయన మదన పడుతూ వెళ్ళిపోతాడు. ఆ విషయం చెప్పడు. సరే మంత్రుల ద్వారా దేవదత్తుడు ఆ విషయం తెలుసుకుంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మనకి భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పేసి చాలా గొప్ప విషయం ఏం చెప్తాడు. వాళ్ళు అడుగుతారనమాట, నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు మీ నాన్నగారికి ఈవిడిని ఇమ్మంటున్నావు, బాగానే ఉంది, తర్వాత రాజ్యం నువ్వు కోరితే ఏమిటంటే అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నాకు రాజ్యాధికారం అక్కర్లేదు, నేను రాజ్యాన్ని నేను కోరట్లేదు, ఆవిడకి వివాహం చేయండి మీరు, ఆవిడకి పుట్టినటువంటి బిడ్డలే రాజ్యాన్ని పరిపాలిస్తారని. సరే అలా వివాహం జరుగుతుంది. శంతనుడు తర్వాత ఈయనకి స్వచ్ఛందమైనటువంటి దాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఇతను ఎంత గొప్ప విషయమో చేశారు. మనం ఇతన్ని భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు అంటాం కదండి. ఇతను ఈ పాండవులు కౌరవులు అందరికి కూడా అందరిలోకి పెద్దవాడు ఇతనే. భీష్ముడు సుమారుగా 200 సంవత్సరాల పైన 80 ఏళ్ళే ఎంతో బతికాడంట. 280 సంవత్సరాల తర్వాత అంత ఎక్కువ కాలం బతికాడు, అన్ని తరాలు చూస్తాడు. భీష్మాచార్యుడు అన్నారు. భీష్మాచార్యుడు అంటే మనకి ఈ శాంతి పర్వంలో వస్తుంది. అతను ఇతనికి ధర్మరాజుకి ఎన్నో నీతి బోధలు చేస్తాడు. దాంట్లో అన్ని విషయాలు చెప్తారు. దాంట్లోనే మనకి మనం అందరం తరించడానికి కావాల్సినటువంటి విష్ణు సహస్రనామాలు ముఖ్యంగా అవి ఈ నోటంటే వచ్చేయండి. కృష్ణ భగవానుడిని చూస్తూ ఈయన ఆ విష్ణు సహస్రనామాలు పలికారు. ఎంతో మనకి అంచేత ఈ ఆచార్య పదవినికి ఎంతో సముచితం కూడా. అందుకే భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు. సరే మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం. అయిన తర్వాత ఇతను సరే ఆవిడికి శంతనుడి ద్వారా విచిత్రవీర్యుడు, అదే చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుడతారు. చిత్రాంగదుడు ఏంటంటే యుద్ధాలు చేస్తుంటాడు అందరితోటి. ఒకసారి యుద్ధంలో ఏమవుతుందంటే చిత్రాంగదుడు తన పేరు గలటువంటి గంధర్వుడితో యుద్ధంకి తలపడతాడు. వాడు అంటాడు, ఇద్దరి పేర్లలో ఒకళ్ళే ఉండాలి, నువ్వు నేను అని చెప్పేసి చంపేస్తాడు ఇతన్ని. సరే అప్పుడు భీష్ముడు వారు చాలా బాధపడతారు. తర్వాత ఇకపోతే ఈ విచిత్రవీర్యుడికి వివాహం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటారు. ఈ లోపుని కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో అతని కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలిక అని 3 ఉంటారు. సరే స్వయంవరంకి ఈయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ 3 కూడా తీసుకొచ్చేస్తాడు బలవంతాన ఈయన. అయితే వాళ్ళందరూ ఎదిరిస్తారు, రాజులందరూ కూడా. కానీ ఇక్కడ ఎవరు కూడా ఈయన్ని జయించలేరు. అక్కడ సాలువుడు అని చెప్పేసి అతను ఈవిడ్ని అంబని ఆయన ప్రేమించి ఉంటారు. ఆయన కూడా చాలా ఘోరమైన యుద్ధం చేస్తారు. ఈయన యుద్ధం ఏంటంటే ఇంత అంతా కాదు, చాలా గొప్ప యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరు కూడా నిలబడలేరు ఈయన ముందు.
ఈయన. ఆ రోజుల్లో ఈయన్ని ఒక గొప్ప మహా యోధుడని చెప్తారు. అంటే ఆయన పరశురాముడి దగ్గర విద్య నేర్చినవారు కదండీ! ఇంకా ఆ ధనుర్వేదం అంతా కూడా ఆయనకి కర్తలామలకం. సరే, తీసుకొచ్చిన తర్వాత ఈ వివాహం చేద్దామంటాడు విచిత్రవీర్యుడికి. అయితే ఈవిడ చెప్తుంది, నేను సాల్వుడిని ప్రేమించానని. అయ్యో, చాలా పొరపాటు అయిందని చెప్పేసి ఇదేం చేస్తాడంటే ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోమంటాడు. వెళ్తుంది ఆవిడ. అయితే అతను ఏం చేస్తారంటే, నేను యుద్ధంలో అతను గెలుచుకున్నాడు, నేను నిన్ను చేపట్టను అంటాడు. మళ్ళీ వచ్చి చెప్తుంది, భీష్ముడిని పెళ్లి చేసుకోమంటుంది. అతను చెప్తాడు, నేను ప్రతిజ్ఞ చేశాను, ఈ రాజరక్షణ భారం అంతవరకే నాకు, నేను చేసుకోను అంటాడు. ఇకపోతే ఆవిడ పాపం అప్పుడు ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ పరశురాముడితో చెప్తే పరశురాముడు శిష్యుడిని పిలిచి చెప్తాడు, చేసుకొనైనా అని చెప్తాడు. మళ్ళీ నేను ప్రతిజ్ఞ చేశాను, రాజ్యభారమే కానీ నేను వివాహం నేను చేసుకోనని. అప్పుడు వాళ్ళకి యుద్ధం అవుతుంది. యుద్ధంలో సరే, ఆ గురు శిష్యుల్లో గురువుని మించినటువంటి శిష్యుడిలాగా ఆయన ఆ యుద్ధంలో జయించాడని చెప్తారు. అయితే అప్పుడు ఆయన చెప్తారమ్మా, నేనేం చేయలేను ఇంకా అంటే ఆవిడ వెళ్ళిపోతుంది, తపస్సు చేస్తుంది. తర్వాత కాలంలో ఆవిడ ద్రుపదుడికి కూతురుగా పుట్టి తర్వాత ఒక గంధర్వుడు వలన పురుష రూపం పొందుతుంది. ఆవిడే తర్వాత చివరిలో భీష్మ పితామహుడి తాలూకా మరణానికి కారణమవుతుంది, శిఖండి. సరే, ఇక్కడ అయిపోతుంది. వీళ్ళకి ఇతనికి వాళ్ళిద్దరిని ఇచ్చి వివాహం చేస్తారు. కాకపోతే ఇతను కొద్ది కాలంలోనే మరణిస్తాడు, పిల్లలు ఉండరు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సత్యవతీదేవికి ఈయన చెప్తాడు, నియోగ పద్ధతిలో పిల్లల్ని కనచ్చమ్మ, లేకపోతే వంశం నిర్వీర్యమైపోతుంది. అప్పుడు చెప్తుంది ఆవిడ, సరే పోయాడు, వీళ్ళిద్దరిని నువ్వు చేసుకోవచ్చు కదా అంటుంది. దానికి ఇతను ఒప్పుకోడు. నేను ప్రతిజ్ఞ అంటాడు. సరే నాయన, ఇప్పుడు నాకు పూర్వం వ్యాసుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడంటే అతను పిలిపిస్తారు. అంటే ఆ సంగతి ఇతనికి కూడా తెలుసు. వ్యాసుల వారు వస్తారు. వచ్చిన తర్వాత సరే పిల్లలు వీళ్ళు వెళ్తారు. ముందు ఆవిడ వెళ్తుంది, అంబిక వెళ్ళి ఆయన చూడగా విచిత్రురాలు అయిపోయి కళ్ళు మూసుకుంటుంది. ఆవిడకి ఆ కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు పుడతాడండి. అంబాలికను మళ్ళీ పంపిస్తారు. ఆవిడేం చేస్తుందంటే ఒక నిర్వీర్యం అయిపోతుంది చూడగానే, ఒక్కసారి పాలిపోయినట్టుగా. ఆవిడకి పాండురాజు పుడతాడు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళమంటే ఆవిడేం చేస్తుందంటే అంబాలిక తన దాసీదాన్ని పంపిస్తారు. ఆ దాసీకి పుట్టినవాడే మన తాలూకా విదురుడు. అయితే ఇక్కడ చెప్పాను కదండి, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇతను కూడా శాపగ్రస్తుడే. ఇతను ఎవరో కాదు, మండవయ మహాముని ఒకసారి ఆయన కొరత వేస్తారు. కొరత వేసినప్పుడు ఆయనకి నాకు కారణం ఏమిటని యముడిని అడుగుతాడనమాట. యముడిని అడిగితే యముడు చెప్తాడు, నువ్వు ఏదో చిన్నప్పుడు తూరికలు వేసావంటే వయసు ఎంత అంటే 12 ఏళ్ళ లోపు అంటాడు. ఆ లోపు వాళ్ళకి నువ్వు అది వేయడం శిక్ష భావ్యం కాదు, వాళ్ళకి విచక్షణ శక్తి ఎక్కువ ఉండదు కదా, చాలా తప్పు చేసావు, అంచేత నువ్వు శూద్ర స్త్రీ గర్భంలో నువ్వు జన్మిస్తావు అని శపిస్తాడు. అక్కడ ఆ కారణం చేత విదురుడు మహానుభావుడు పుడతాడండి. విదురుడు గొప్ప నీతి కోవిదుడు. విదురు నీతిని చాలా మహాభారతంలో చాలా ప్రశస్తమైనది అది. ఆయన ఎన్నో బుద్ధులు చెప్తూ ఉంటాడు వాళ్ళకి. ఆ ధృతరాష్ట్రుడికి కూడా చెప్తాడు ఎన్నో విషయాలు. అతను లేకపోతే ఆయనకు నిద్ర పట్టదు. అన్ని విషయాలు వింటాడు, మళ్ళీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటాడు అతను. అలా అతను లేకపోతే అతను తమ్ముడు కదా మరి. సరే, ఇలా అవుతుంది. తర్వాత భీష్ముడు సరే ఈ రాజ్యపాలన ఇప్పుడు మరి వీళ్ళు పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఇలా రాజ్యపాలన చేస్తుంటే పాండురాజు మహావీరుడు, అన్ని శస్త్రాలు అందరినీ నేర్పుతారు అతనికి. ఇతను గుడ్డివాడు కదండి. ఆయన అన్నగారిని అలా సింహాసనం మీద కూర్చోబెడతాడు. అక్కడ ఒకటి ఉంటుంది, ఆ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి రాజ్యం అసలు న్యాయంగా ప్రాప్తించదు. అయినప్పటికీ కూడా అలా చూడ్డు పాండురాజు. సరే, భీష్ముడు కూడా ఏమండవు. అనేకటువంటి అశ్వమేధయాగాలు అవి చేస్తారు. ఈయన అన్నగారి చేయిస్తాడు. ఆ కప్పాలన్నీ తీసుకొచ్చి అన్నగారికి ఇస్తుంటాడు. ఇలా అయినప్పుడు ఆయనకు ఒక కోరిక పుడుతుంది. ఒకసారి ఆయనకి హిమాలయాలు అవి చూడాలి, వెళ్ళాలనిపిస్తుంది. భీష్ముల వారి దీన్ని అనుమతి తీసుకుని, అన్నగారు అనుమతి తీసుకుని ఆయన వెళ్తాడు. ఆయనకి కుంతి మాద్రి అని చెప్పేసి 2 భార్యలు ఉంటారు. వెళ్ళిన తర్వాత శతశృంగ పర్వతం అని చెప్పేసి అక్కడ ఉంటుంది. అక్కడ ఆ ఋషులతోటి వాళ్ళతోటి ఆయన కూడి వాళ్ళ దగ్గర అనేక విషయాలు చేసుకుని చేస్తూ ఉంటాడు. అయితే పొరపాటుని ఆయన ఒక జంటని ఆయన లేడీ రూపంలో వాళ్ళ ఋషులు వాళ్ళు సంగమిస్తూ ఉంటే వాళ్ళని కొడతారు. ఆయన శపిస్తాడు.
శపించిన తర్వాత నువ్వు కూడా ఇలాగే ఏమైనా నీ స్త్రీతో సంగమిస్తే చనిపోతావు అంటారు. పిల్లలు లేనటువంటి బాధ ఎలాగా అపుత్రస్త గతం నాస్తి అని ఆయన చెప్తాడు. కుంతీదేవి చెప్తుంది, నాకు పూర్వుడు దూర్వాసుడి తాలూకా వరం వల్ల నాకు పిల్లలకనే ఇది ఉంది అంటే, సరే మొట్టమొదట ఆవిడ యమధర్మరాజును తలుచుకుంటుంది. ఆవిడ దాని వలన ధర్మరాజు పుడతాడు. రెండోది వాయుదేవుడు భీముడు పుడతాడు. మూడవది ఇంద్రుడు అర్జునుడు పుడతాడు. అయితే ఈవిడ ముగ్గురు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరని చెప్పేసి ఆవిడ బాధపడుతుంటే మాదిరికి ఆ పాండురాజు మాదిరికి కూడా నువ్వు ఆ మంత్రం ఉపదేశం చేయమంటాడు. ఆవిడ ఉపదేశం చేస్తుంది. వాళ్ళకి నకులుడు సహదేవుడు అనేటువంటి ఇద్దరు పిల్లలు పుడతారు. తర్వాత కాలంలో ఒక కామ వివసుడై భార్యతోటి ఆయన కొంచెం దగ్గరికి చేరగానే ఆయన ఆ శాపగ్రస్తుడు కదండి మరి అంచేత ఆయన మరణిస్తాడు. వెంటనే దీనికి మాదిరి కదా కారణం అంచేత మాదిరి ఉంటుంది, అక్క నేను కూడా ఆయనతోటి సగమనం చేస్తాను, చనిపోతాను అంటే ఆవిడ వద్దంటుంది. వింద మాదిరి. సరే ఆ పిల్లలిద్దరిని కూడా అప్పచెప్పి మొత్తం 5 పిల్లలు తీసుకుని ఈవిడ 5 తీసుకుని అక్కడికి వెళ్తారు. హస్తినాపురం వెళ్తారు, వాళ్ళ రాజధాని. ఆ హస్తినాపురంలో అక్కడ వెంటనే భీష్ముల వారు వస్తారు. చాలా బాధపడతారు. తీసుకువెళ్తారు. వీళ్ళని తీసుకెళ్ళి అన్ని సంస్కారాలు చేయిస్తారు. అయితే ఒకటి, అక్కడే అన్ని సంస్కారాలు ముందే అవుతాయి. ఎందుకంటే ఆవిడ తనకు అన్నదమ్ముడైనటువంటి వసుదేవుడు ఒక బ్రాహ్మణ్ణి పంపించి అన్నీ చేయింపిస్తాడు. అక్కడే ఒకటి చెప్తారు, ఆ శుకుడనే అతను ఒక ధనుర్విద్యలో గొప్ప మహానుభావుడు. ఇతను వీళ్ళకి విద్య నేర్పినట్టుగా ఉంటుంది. ఆయన అర్జునుడిని గుర్తిస్తాడు, గొప్ప వెలుకాడవుతాడని కూడా అని ఒక చోట ఉంది. సరే వీళ్ళు వస్తారు. మళ్ళీ వీళ్ళకేమో అంతా కృపాచార్యుడు గురువుగా పెట్టి చేస్తారు. ఆ తర్వాత కాలంలో ద్రోణుడు గురువుగా వస్తాడు. తర్వాత ఇంకా మహాభారత దీంట్లో వీళ్ళు మాయాజోదంలో వెళ్ళిపోవడం ఇంకా అంతా జరుగుతుంది. ఆ 12 ఏళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, తర్వాత రావడం రాయభారంలో వాళ్ళు కృష్ణ భగవానుడు చెప్తాడు ఎన్నో విషయాలు. కానీ ఆ గుడ్డిరాజు పుత్ర వ్యామోహం, ఆ భ్రాంతి విడిచిపెట్టలేడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సంధి పొసగదు. కనీసం 5 ఊళ్ళు ఇమ్మన్నా సరే వీళ్ళు దానికి ఒప్పుకోరు. అక్కడ రాజ్యసభలో అనేక ఋషులు వాళ్ళు చెప్తారు, అయినా వీళ్ళు ఆ మాట వినరు. భీష్ముడు చాలా బాధపడతాడు, అయ్యో ఏమిటని. ఎందుకంటే వీళ్ళకి అందరికీ కూడా పెద్ద అతనే కదండి, ఎన్నో తరాలు చూశాడు ఆయన. అయినప్పటికీ వీళ్ళు మహాభారత యుద్ధం తప్పలేదు. మహాభారత యుద్ధం మొదలవుతుంది. మహాభారత యుద్ధంలో ఈయన ఏంటంటే ఒక దీన్ని సేనాధిపతి కావాలి కదా, రాజుగారు కదా, మరి దానికి ఇస్తారు. అయితే దీనికి ముందు ఏంటంటే ద్రౌపది పరాభవం జరుగుతుంది, దానికి అడుగుతారు. అయితే ఇది చెప్తాడు, రాజు ఉప్పు తిన్నున్నమాట, ఇది రాజుకు చెప్పడం వరకే, అంతేగాని వినకపోతే నేనేం చేయలేనంటాడు. అక్కడ ఒక వాదన జరుగుతుంది. కావస్తే నీ రాజ్యం తీసుకుని నువ్వు మళ్ళీ మమ్మల్ని శాసించంటాడు. అంటే అలా చేయడు కదా, అతను ప్రతిజ్ఞ చేశాడు కదా అనేటువంటి ధైర్యం ఆ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వీళ్ళందరికీ, మాయశకుని, వీళ్ళందరూ కూడా ఒక పన్నాగాలన్నమాట. సరే మహాభారత యుద్ధం జరుగుతుందండి. వాళ్ళవి 11 అక్షోహిణులు అయితే వీళ్ళవేమో 7. 11 ఎవరేమంటే కౌరవులవి 11, వీళ్ళవి 7 అక్షోహిణుల సైన్యం. మహాయుద్ధం జరుగుతుంది. దాంట్లో 10వ రోజు యుద్ధంలో శిఖండిని అడ్డు పెట్టుకుని అతను బాణాలు వేస్తారు. ఆ బాణాలు వేస్తే ఆ బాణాల తాలూకా దెబ్బలకి ఆయన అంపశయ్య, అంటే ఆ బాణాలు ఎన్ని ఉంటాయంటే శరీరం అంతా కూడా తూట్లు పొడిచేస్తాడు. అయితే ఈ యుద్ధం 10వ రోజు యుద్ధంలో ఉంటే ముందు ఏంటంటే 9వ రోజు యుద్ధంలో ఇంకా భీష్మ పితామహుడు యుద్ధంకి దిగితే ఇంకెవరు ఏం చేయలేరు, అంత ఘోరమైన యుద్ధం చేసేస్తూ ఉంటాడు. చాలా చాలా నిశ్చితమైన తీవ్రమైన బాణాలు ఒకసారి రథసారథి మీదకి వేస్తాడు, కృష్ణుడి మీదకి. అయితే ఇక్కడ ఒకటి చెప్తారు, ఆయుధం పట్టనని కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ, ఆయుధం పట్టిస్తానని భీష్ముడు వారి ప్రతిజ్ఞ. ఎవరిది నెరవేరుతుంది ఇక్కడ యుద్ధంలో, 9వ రోజు యుద్ధంలో? అయితే ఆయన ఈ అస్త్రధాటికి తట్టుకోలేక అర్జునుడు కొంచెం వెనకబడ్డాడని చెప్పాలి. అప్పుడు వెంటనే ఆ రథం దిగుతారు కృష్ణ భగవానుడు. రథం దిగి అక్కడ చక్రం ఉంటుంది, రథచక్రం, దాన్ని తీసుకుని భీష్ముడి మీదకి వెళ్తారట. వెంటనే భీష్ముడు చూస్తాడు. ఆ భీష్ముడు వారు చెప్తారు, అతని ఆకారాన్ని వర్ణిస్తారు. అక్కడేమో బృందావనంలో గోధువులైతే ఇక్కడ
హయధూళి అంటే గుర్రాలు కదండి, గుర్రాల డెక్కలు. ఇకపోతే ఆ పచ్చని ఆ పటము జార అవన్నీ పద్యం ఉంటుంది చక్కటిది. అంటే అఫ్కోర్స్ నాకు పద్యాలు సమంగా రాదు, గుర్తులేదు, కానీ విషయం చెప్తున్నాను. ఆ చివరికి చెప్తాడు, నీవే దిక్కు నాకు. అలాంటి అతన్ని వర్ణించి రూపం అంతా కూడాను ఆ ముంగురులు ఇది అంతా వర్ణిస్తాడు. వర్ణించిన తర్వాత అలాంటి మహానుభావుడు పరమాత్మవి నీవే నాకు దిక్కను ఆయన మోకాల మీద శిరస్సు వంచి దండం పెట్టి కూర్చుంటాడు. ఈ లోపుని అర్జునుడు ఆపుతాడు. ఇలా మహాభారత యుద్ధంలో 2 సార్లు జరిగిందంటారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ప్రతిజ్ఞలు నెరవేరాయా అంటే కొంతమంది నెరవేరాయని చెప్తారు పెద్దలు. ధర్మ సూక్ష్మం ఏమిటంటే అసలు విష్ణుమూర్తికి ఆయుధం ఏమిటి? చక్రాయుధం. ఆయనది ఏమిటి? సుదర్శన చక్రం. కానీ ఆయన తీసింది ఏమిటి? మామూలు చక్రం. కానీ ఎవరైనా ఒకళ్ళని శిక్షించడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? కర్రో కత్తో ఏది ఉంటే అది పట్టుకుని వెళ్తాం కదా. అలా ఇతను పట్టుకుని వెళ్ళాడు కనుక అది ఆయుధమే. అంటే భీష్ముడు వారికి మీదకి అతను ఆయుధం పట్టుకెళ్ళినట్టే వస్తుంది. కానీ ఆయన ఆయుధం ఏంటంటే స్వతహాగా చక్రం కనుక ఆ సుదర్శనం పట్టుకోలేదు కనుక సరే అలా చెప్తారు. అంటే పెద్దలు వాళ్ళందరూ కూడా చక్కటి విమర్శలు, మనకి మహాభారత విమర్శ చాలా రకరకాలుగా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. సరే ఆ 10వ రోజు యుద్ధంలో అతను పడిపోతారండి. పడిపోయిన వెంటనే ఇంకా వీళ్ళకి వాళ్ళకి కూడా అందరికీ పితామహుడే కదా మరి పాపం. వెంటనే అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ యుద్ధ భూమిలోనే ఇంకా కదలకుండా అక్కడ చుట్టూ కూడా కందకంద అవుతారు. సరే ఆయనకి వసతి ఏర్పాటు చేస్తారు. వసతి సుమారుగా 58 రోజుల పాటు ఆయన దాంట్లోనే అలా ఉంటారండి ఆయన. అంటే ఆయన దక్షిణాయనంలో వెళ్ళిపోయారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఈ మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన పరమపదించారు. ఈ మాఘమాసంలోనే. అది మొన్నే వెళ్ళిపోయింది అది. సరే అక్కడ ఏంటంటే ఆయనకి వైద్యం చేయడానికి రాజవైద్యులను రప్పిస్తారు. అలాగే అక్కడ ఆయనకి వినోదం కోసం గాత్రం చేసేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు. అయితే మహానుభావుడు ఆయనకి ఏం కావాలండి? ఆయనకి ఏం అక్కర్లేదు కదా. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన నిరంతరం పరమాత్మ దీంట్లో ఆయన లయిస్తూ ఉంటుంది అతని తాలూకా ఆత్మ. అతను వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మీరందరూ అక్కర్లేదు వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు ఇతని గురించి సంపూర్ణంగా తెలుసు. ఇతను వెంటనే ధర్మరాజును పిలుస్తాడు. అంటే అప్పటికి యుద్ధం అయిపోతుంది, పట్టాభిషేకం అయిపోతుంది. అప్పుడు ధర్మరాజుని ఆ సైన్యాన్ని దూరంగా పెట్టి తీసుకుని వెళ్తాడు కృష్ణుడు. నాయనా అతను కానీ వెళ్ళిపోతే అంత గొప్ప రాజనీతి కోవిదుడు అవి కూడా అది ఆయన చెప్పేటువంటి విషయాలు మనం వినాలి. ఆయనకి చాలా విషయాలు తెలుసు. నువ్వు తెలుసుకో, రేపొద్దున రాజ్యపాలన చేయవలసిన వాడివి. ఎందుకంటే కలియుగం ఇంకా ప్రారంభం అవుతుంది. 36 సంవత్సరాలు రాజ్యం చేస్తారు ధర్మరాజు. సరే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో విషయాలు చెప్తారు, రాజకీయ విషయాలన్నీ కూడా. చెప్పిన తర్వాత మనందరం కూడా విని తరించడానికి, ఆ జన్మ సాఫల్యం చేసుకోవడానికి మనకి విష్ణు సహస్రనామాలు కూడా భగవానుడు అందించారు. ఇతను చెప్తారు, భగవానుడు స్వయంగా ఉంటే ఇదేమిటి నన్ను చెప్పమంటున్నావు పరమాత్మ అంటే, లేదు నువ్వే చెప్పాలంటాడు. అంటే భక్తుడికి ఆ పరమాత్మ అంతటి గొప్ప అవకాశం ఇచ్చారు. మనం ఆ విష్ణు సహస్రనామాలు ఇప్పటికి కూడా మనందరం కూడా అది నిత్యపారాయణ మనం చేస్తుంటారు. అదే అండి భీష్ముల వారు ఈ రోజుని ఈ రోజునంటే పరమపదించారు. పరమపదించిన తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. దీన్ని భీష్మ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. చాలామంది అంటే తక్కువ మంది అవ్వచ్చు, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. కానీ చాలామంది భీష్ముడు ఎప్పుడు మరణించారు అంటే భీష్మ ఏకాదశి నాడు మరణించాడని చెప్పుకుంటూ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆయన మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించారండి. శరీరత్యాగం చేశారు. యోగ ప్రక్రియలో ఆయన మహాయోగి. ఆ శరీరాంతటిని కూడా ఆ బొటన వేలు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి వదిలేశారు ప్రాణం. ఆయన మహాయోగి. అది నేను చెప్పొచ్చేది ఏంటంటే అయితే భీష్మ ఏకాదశి ఎందుకు పిలిచారు అంటే అంత గొప్ప మహానుభావుడు ఆ కురువంశానికి. దానికే కాక మనకి విష్ణు సహస్రనామాలు, ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనకి శాంతి పర్వంలో చెప్పున్నారు ధర్మరాజుకి, అనుశాసనిక పర్వంలో కూడా. అంచేత మనం ఆయనకి గౌరవ సూచకంగా దీన్ని భీష్మ ఏకాదశి అని మనం పిలుచుకుంటున్నామండి. ఇది విషయం. నేను ఇంతటితో ముగిస్తున్నానండి. భీష్ముల వారికి ఇంకోటి ఉంది ఇక్కడ చివరిగా ఏమిటంటే
మనకు అతనికి తర్పణాలు వదులుతూ ఉంటాం కదా, పితృదేవతలకి వాళ్ళకి. మనం ఈ తర్పణాలు విడిచినప్పుడు పాపం ఇతనికి ఎవరు లేరు కదండి. మరి ఇతనికి ముందు నుంచి అన్నీ కష్టాలే చెప్పాలి అంటే. అంత ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపితే ఎప్పుడైనా అది ఉంటుందేమో. అయితే తర్పణం దీనికి చెప్తారు పెద్దలు, అందరూ ఇవ్వచ్చు అంటారు. అందరూ అంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తర్పణాలు కొందరికి కొన్ని విషయాల్లో ఇవ్వకూడదు. కానీ భీష్ములు వారి విషయంలో మినహాయింపు ఇచ్చేశారు పెద్దలు. అంచేత అందరూ కూడా తర్పణాలు ఇవ్వచ్చు ఈ మహానుభావుడికి. ఇదండి ఈయన తాలూకా సంక్షిప్తంగా నేను చెప్పానండి. మహాభారతంలో ఎన్నో విషయాలు ఉంటాయండి. ఈయనకి ప్రత్యేకంగా ఈయన ద్రోణుల వారితో ఎక్కువగా, ఆయన విదురులతోటి ఎక్కువ ఈయన మాట్లాడుతూ ఉండేవారని చెప్తారు. ఇది నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ఇది భీష్ముల వారి తాలూకా సంక్షిప్త చరిత్ర అండి. శుభం భూయాత్.